ఆర్పి సిసోడియా దసపల్లా భూముల వ్యవహారంలో సరైన సమయంలో ప్రభుత్వం అప్పీల్ చేయకపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. విశాఖలో భూముల మ్యాపింగ్ పై ప్రత్యేక సూచనలు ఇచ్చాం. ఆర్పి సిసోడియాను కలిసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు, జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్, పలువురు ఫిర్యాదుదారులు. ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మొత్తానికి మరి అందరి సహకారంతో వచ్చే కాలంలో ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయడం జరుగుతుందని మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎర్రదెబ్బ అది లక్కీగా వాళ్ళు కొంతవరకు లెవెలింగ్ చేశారు, కానీ దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలిసింది, ఇమీడియట్గా అక్కడ వర్క్ స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు, ఇక్కడి నుంచి వాన పడి సముద్రంలో వస్తాయి 7 కల్వర్ట్లు ఉన్నాయి. ఆ 7 కల్వర్ట్లు 2 కల్వర్ట్లు అసలు నీళ్ళు రాకుండా పరిస్థితులు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి దాన్ని ఆపి పెట్టాము. వాళ్ళకి ఇంకా బిల్డింగ్ పర్మిషన్లు కూడా రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి స్టేటస్ కో మీద నడుస్తుంది. దసపల్లా భూమిలో కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు మేము పరిశీలించుకోవాలి, దాన్ని ఏ విధంగా సమస్య పరిష్కారం కావాలి. కానీ లక్కీగా ఇప్పుడు 14.5 ఎకరాలు మాత్రం ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్, అది పార్క్ కావచ్చు, లేకపోతే ఆఫీసెస్ కావచ్చు, ఈవెన్ మన సర్కిట్ హౌస్ కావచ్చు, అవి మాత్రం 22A పెట్టడం జరిగింది. బికాజ్ అవతల పార్టీ వాళ్ళు మొత్తం ల్యాండ్ క్లెయిమ్ చేశారు. మొత్తం 60 ఎకరాలు ల్యాండ్ క్లెయిమ్ చేశారు. దాంట్లో 14 అవి క్లియర్ కట్గా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి వాటిని 22A పెట్టేసి మిగతా సమస్య ఎలా పరిష్కారం చేయాలని ఒక చాలా డీప్గా, ఎందుకంటే అది సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. లక్కీగా అన్లక్కీగా గవర్నమెంట్ అప్పుడు ఓడిపోయింది సుప్రీంకోర్టులో. సో దానికి పరిష్కారం ఎలా చేయాలని మేము మార్గాలు ఎతుకుతున్నాం. అప్పటి నుంచి వచ్చిన సమస్యలు బహుశా కరెక్ట్గా స్టాండ్ తీసుకోకపోవడం కూడా కావచ్చు. నేను దాన్ని కాదనట్లేదు, కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం అది మనకి అగేన్స్ట్గానే జడ్జ్మెంట్ ఉంది అని మనం అనుకోవాలి. ఏదైతే దసపల్లా ల్యాండ్స్ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే రాణి కమలాదేవి, సో ఈజ్ నాట్ ఒరిజినల్ ఓనర్. రాణి కమలా సాహెబ్ అనే వేరే పేరు మీద ఉన్నది డైవర్ట్ చేసిన కోర్టులో ఫైట్ చేసిన కొత్త ఇష్యూ వచ్చింది. సో డిడ్ యూ నోటీస్? అది ఇష్యూ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎస్టేట్ భూములు సెటిల్మెంట్ ఆఫీసరు దాని మీద ల్యాండ్ రెంట్ పట్టా ఇచ్చారు. ల్యాండ్ రెంట్ పట్టా అంటే అది కంప్లీట్ ఓనర్షిప్ మాత్రం కాదు. మేము అన్ని యాంగిల్స్ నుంచి దాన్ని ఆలోచిస్తాం. మీరు చెప్పిన యాంగిల్ ఇప్పుడు ఎలాగా ఒరిజినల్ రాణి కమలాదేవియా, లేకపోతే పేరు మార్చారా, లేకపోతే వాళ్ళు లీగల్ ఎయిర్స్ ఎవరు, ఆమె అయితే ఎక్స్పైర్ అయిపోయారు. సో ఇవన్నీ కొన్ని కాంప్లికేటెడ్ కేసు ఉంది కాబట్టి మేము క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్తాం. ఏది అంటే ఆ ఏరియా దీనికి మేము పోలేదు, కానీ కలెక్టర్ గారికి నేను చెప్తాను ఒకసారి దాన్ని.